హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. మనము ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చాలా రకాలుగా మనము ఆన్సర్స్ అనేది చెప్తూ ఉంటాము. కాకపోతే దానికంటే బెస్ట్ వేలో నేను ఇంకా ఎలా చెప్పాలి అనేసి ఒక ఎగ్జాంపుల్స్ అనేది తీసుకొచ్చాను. సో ఎండ్ వరకు అయితే చూసేయండి ఎలా చెప్పకూడదు, ఎలా చెప్పాలి అనేసి. అండ్ అంతకంటే ముందుగా మీకు 40+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, ఎట్ ద సేమ్ టైం డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరైతే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. అండ్ ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. దీనికి అంటే డోంట్ సే దిస్ ఇన్ అన్ ఇంటర్వ్యూ అనేసి చెప్పుకోవచ్చు. సో ఫస్ట్గా అయితే మనము ఇంటర్వ్యూస్లో ఐఎమ్ హార్డ్ వర్కింగ్ అనేసి చెప్తుంటారు. దీనికి ఇంకొక వేలో ఎలా చెప్పాలి ఇంకా ఇంప్రెసివ్గా అంటే, ఐ కన్సిస్టెంట్లీ గో అబోవ్ అండ్ బియాండ్ ఇన్ మై టాస్క్, ఇలా అయితే మనం చెప్పొచ్చు. అంటే హార్డ్ వర్కింగ్ బదులుగా చెప్పొచ్చు. అండ్ ఐఎమ్ డీటెయిల్డ్ ఓరియంటెడ్ అంటే ఐ హ్యావ్ ఎ కీన్ ఐ ఫర్ క్యాచింగ్ ఎర్రర్స్ అనేసి. ఐఎమ్ ఏ క్విక్ లెర్నర్ అంటే ఐ అడాప్ట్ స్విఫ్ట్లీ టు న్యూ టూల్స్ అండ్ టెక్నాలజీస్. ఐఎమ్ ఫ్లెక్సిబుల్ అనే దానికి ఎలా చెప్పాలంటే ఐ అడాప్ట్ ఈజీలీ టు చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్ అండ్ ఛాలెంజెస్, ఇలా చెప్పొచ్చు. ఐఎమ్ ఏ ప్రాబ్లమ్ సాల్వర్ అన్నప్పుడు ఐ ఎంజాయ్ ట్రాక్లింగ్ కంప్లెక్స్ ఛాలెంజెస్ అండ్ ఫైండింగ్ సొల్యూషన్స్, ఇలా చెప్పొచ్చు. ఐఎమ్ ప్యాషనెట్ అబౌట్ మై వర్క్ అంటే ఐఎమ్ డీప్లీ కమిటెడ్ టు అచీవింగ్ ఎక్సలెన్స్ ఇన్ మై ఫీల్డ్ అనేసి చెప్పొచ్చు. తర్వాత ఐఎమ్ ఏ గుడ్ కమ్యూనికేటర్ అని చెప్పడానికి ఎలా చెప్పాలంటే ఐ ఎక్సెల్ ఎట్ ఆర్టికులేటింగ్ ఐడియాస్ క్లియర్లీ అండ్ కాన్షియస్లీ, ఇలా కూడా చెప్పొచ్చు. ఐఎమ్ రిజల్ట్ ఓరియంటెడ్ అనేది ఎలా చెప్పాలంటే ఐ కన్సిస్టెంట్లీ అచీవ్ అండ్ ఎక్సీడ్ పర్ఫార్మెన్స్ టార్గెట్స్, ఇలా చెప్పొచ్చు. ఐఎమ్ మోటివేటెడ్ అంటే ఎలా చెప్పాలంటే ఐఎమ్ సెల్ఫ్ డ్రైవెన్ అండ్ కన్సిస్టెంట్లీ స్ట్రైవ్ ఫర్ ఎక్సలెన్స్, ఇలా కూడా చెప్పొచ్చు అనమాట. సో మనకి ఈ నేను జనరల్గా చెప్పే వర్డ్స్ ఐఎమ్ హార్డ్ వర్కింగ్, ఐఎమ్ ఫ్లెక్సిబుల్, ఇలా చెప్పే బదులు అలా చెప్తే ఇంకా కొంచెం ఎక్స్ప్రెసివ్గా ఒక మంచి ఇంప్రెషన్ రావడానికి ఒక 100% ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. దట్స్ ఇట్ అండి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. అండ్ అంతకంటే ముందుగా మీకు పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే మేము అంటే మన పైథాన్ లైఫ్ వాళ్ళు జస్ట్ 1999కి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాము. ఫర్దర్ డీటెయిల్స్ అసలు ఈ లెర్నింగ్ జర్నీలో అసలు ఇంకేం ఆపర్చునిటీస్ అండ్ ఇంకేం బెనిఫిట్స్ ఉన్నాయో మీరు తెలుసుకోవాలి అంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చాను. మీకు ఏమైనా క్వెరీస్, క్వశ్చన్స్ ఇంకేమన్నా ఉన్నా కూడా జస్ట్ అడగండి, మేము క్లియర్ చేస్తాము. అండ్ డెమో కూడా పంపడం జరుగుతుంది. మీ ఆ డెమో చూసి మీకు నచ్చితేనే జాయిన్ అనేది అయిపోండి. దట్స్ ఇట్ అండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేసేయండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.